హలో అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళైతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్న దోశ రెసిపీని చూస్తున్నామండి. జొన్న దోశ అంటే ఓన్లీ దోశ పోసుకోవటమే అనుకుంటున్నారా? ఇందులో రకరకాల చట్నీలు, అందులో దానిపైన స్టఫింగ్ అనేది మరీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని నాతో పంచుకోండి, ఓకేనా? ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామా? ఎలా ప్రిపేర్ చేద్దాము ఏంటి ఈ సంగతులన్నీ వీడియోలో చెప్పేస్తాను. మీరైతే కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, వీడియో చూడని కూడా చూడట్లేదు. ప్లీజ్ ఒకసారి చూస్తే ఏం పోయింది, లైక్ చేస్తే తప్పేముంది కదా. ఒక బౌల్ తీసుకోండి, అందులో ఒక కప్పు జొన్నలు తీసుకోండి. జొన్నల్లో 2 రకాలు ఉంటాయండి, తెల్లవి అలాగే పచ్చవి అంటారనమాట. సో నేనైతే ఇక్కడ తెల్ల జొన్నలనే తీసుకుంటున్నానండి. ఆ తర్వాత అరకప్పు బ్రౌన్ రైస్ని తీసుకుంటున్నాను. సింగిల్ పాలిష్ రైస్ అంటారనమాట. మీ దగ్గర ఇవి లేకపోతే జనరల్గా మీరు అన్నం తినే బియ్యం ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇందులోనే 3/4 కప్పు మినప్పప్పును యాడ్ చేస్తున్నాం. మేమైతే వీటిని మినప్బ్యాళ్ళు అంటాము. ఇందులోనే 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని నీళ్లు పోసి చక్కగా ఒక 4-5 సార్లు కడిగేసేయండి. శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ మంచి నీళ్లు పోసేసి మూత పెట్టి సుమారు ఒక 8 గంటల పాటైనా నానబెట్టుకోండి. నీళ్ళు కొంచెం ఎక్కువే పోయండి, ఎందుకంటే ఇవి నానినప్పుడు వాటర్ని తాగేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అటుకులు కూడా కడిగేసి ఒక కప్పులో వేసి పట్టుకున్నానండి. ఒక అరకప్పు అటుకులు వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకు 8 గంటల తర్వాత జొన్నలు మినపప్పు చక్కగా నానిపోయాయండి. సో ఇప్పుడు నేను దీన్ని గ్రైండర్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా మీరు వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్న నీళ్ళను పారేయకుండా ఆ నీళ్ళనే మీరు గ్రైండింగ్ కోసం వాడుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇందులోనే మనం నానపెట్టుకున్న అరకప్పు అటుకుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని మీరు రాత్రంతా బయట పెట్టి ఫర్మెంట్ చేసుకోండి. పొద్దునికి చూస్తున్నారా పిండి, వావ్! అసలు ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో తెలుసా? చాలా బాగా చక్కగా పులిసిందండి. సో ఇలా పులియటం వల్ల మనకి దోశలు అనేవి క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక బౌల్లోకి మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేశారా? ఇప్పుడు చాలామందికి కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. డైలీ కూడా వాళ్ళ రొటీన్ లైఫ్లో జొన్నలు, రాగులు, కొర్రలు ఇలాంటివి యాడ్ చేసుకుంటూ ఉంటున్నారు కదా. సో ఇప్పుడు మనము చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇందులో కొద్దిగా చింతపండు, అలాగే 1 కప్పు కొబ్బరి, 1 కప్పు పుట్నాలు, ఒక 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు కొత్తిమీర, అలాగే అరకప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలు, వీటన్నింటినీ కూడా వేసుకోవాలి. కప్పులు చాలా చిన్నవి చూస్తున్నారు కదా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అనే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇది గ్రైండ్ అవ్వాలంటే చక్కగా నీళ్లు పోయాలి కదా. సో నీళ్లు పోసి మెత్తగా రుబ్బేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోతుంది. నేను ఇంకొక చట్నీ కూడా అప్లై చేస్తున్నానండి దోశ పైన. దాన్ని ఎర్రకారం, ఎర్రగడ్డ కారం, కడప కారం అని కూడా అంటారనమాట. ఆ రెసిపీని నేను ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు చూపించాను, అందుకోసం ఈ వీడియోలో ఆ రెసిపీని చూపించట్లేదు. మీకు కావాలి అంటే మన వీడియోస్లో ఉంటుంది, లేదంటే ఐకార్డ్స్లో ఇస్తాను, లేదు అంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఎర్రగడ్డ కారం ఎలా చేయాలో చూసేయండి. సో ఇప్పుడు మనం జనరల్గా అట్లు ఎలా వేస్తాం, దోశలు ఎలా వేస్తామో అలాగే దోశని ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఈ దోశ వచ్చేసి ప్లెయిన్గా సర్వ్ చేస్తున్నాను. ప్లెయిన్ దోశ ఎవరి కోసం వేస్తాను చెప్పండి? జనరల్గా మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు కదా, శ్రీకర్ కోసం ప్లెయిన్ దోశ వేస్తానన్నమాట. ఇప్పుడు మనము మన కోసం దోశని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం నేను టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన క్యారెట్, అలాగే కొత్తిమీరను కూడా సిద్ధం చేసేసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని ప్యాన్కి అప్లై చేసేసుకొని చక్కగా దోశను రౌండ్గా వేసేసుకుంటున్నాను. దోశ వేస్తుంటేనే చూస్తున్నారా ఎంత చక్కగా వస్తుందో. హోల్స్గా వచ్చే దోశ అంటే చాలామందికి ఇష్టమండి. సో 2 వైపులా చక్కగా వేడి చేసేసుకొని ఆ తర్వాత ఎర్రగడ్డ కారాన్ని వేసుకోవాలన్నమాట. ఇదే నేను చెప్పిన కడప కారం. కారం దోశ బాగా ఫేమస్ అండి కడపలో.
సో దీనిపై నుంచి మనము పుట్నాల పొడిని చల్లుకోవాలి. పుట్నాల పొడి అంటే ఏం లేదండి, పుట్నాల పప్పును డైరెక్ట్‌గా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకోవటమే అనమాట. నేను ఇంకొంచెం హెల్తీగా ఉంటుందని అందులోనే అవిసె గింజలు కూడా వేసి పౌడర్ చేస్తాను. ఆ తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర అన్నీ వేసేసుకొని చక్కగా ఒక్కసారి మడత పెట్టేసి కుర్చీని మడత పెట్టాననుకుంటున్నారా? కాదండి, దోసని మడత పెట్టేసి ఆ తర్వాత మనము ఒక 2 నిమిషాలు అలాగే పెనం మీద మగ్గించుకోవాలనమాట. అప్పుడు మనకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్‌గా అవుతాయి. ఆ తర్వాత తీసి సర్వ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.